హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి ఈ స్క్రీన్ అంటే టీవీ, మొబైల్ వల్ల ఆటిజం అనేది వస్తుందా లేదా అన్నది మనం ఒకసారి దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అంటే ఒక సెన్సరీ ప్రాబ్లమ్ అన్నమాట. అంటే సెన్సరీ ప్రాబ్లమ్ అంటే అది ఒక టైప్ ఆఫ్ అటెన్షన్ ఇష్యూ అన్నమాట. ఆటిజంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక సోషల్ అటెన్షన్ అన్నది పూర్తిగా మటుకి ఆపేస్తారు. అంటే వేరే వాళ్ళ వైపు చూడ్డము, వాళ్ళ ఏమి అంటున్నారో, వాళ్ళ చేష్టలు ఇలాంటివన్నీ వాళ్ళ మటుకి కమ్యూనికేషన్ అన్నీ ఆపేసి వాళ్ళు మటుకి బ్రతుకుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ మటుకి ప్రపంచం అన్నది వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆటలు, వాళ్ళు ఇంకెవ్వరితో వాళ్ళకి మటుకి కలవనవసరం మటుకి లేదు. వాళ్ళ మటుకి ప్రపంచం వాళ్ళనే చేసుకుంటారనమాట. సో, ఆటిజం అన్నది ఇప్పుడు ఒక పిల్లాడు ఎదుగుదల ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా వస్తాయి, మాటలు ఎలా వస్తాయి, ఇంకా వేరేవన్నీ ఎలా వస్తాయి అంటే వేరే వాళ్ళని మటుకి చూస్తేనే వస్తాయి కదా! అంటే వాళ్ళ మటుకి పేరెంట్స్ మాటలు వినాలి, గ్రహించాలి, వాళ్ళు అండర్‌స్టాండ్ అయితే మటుకి చేసుకోవాలి. మళ్ళీ అదే సౌండ్ బ్రెయిన్‌లోకి వెళ్తూ ఉంటే అదే మటుకి మాట్లాడడానికి వాళ్ళు మటుకి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా స్లోగా వాళ్ళు ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ అలాగా వినడము, ప్రయత్నించడం, వినడము, ప్రాసెస్ చేయడము. అంటే ఈ కనిపించింది, వినిపించింది బ్రెయిన్ అయితే మటుకి ప్రాసెస్ చేస్తేనే వాళ్ళకి మాటలు గానీ, ఇంకా వేరేవి అన్ని టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఇలాంటివన్నీ మటుకి కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఇలాంటి ఆటిజం ఉన్న పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ బయట నుంచి వచ్చిన సౌండ్స్ గానీ, అంటే సౌండ్స్ అంటే మనుషులు చెప్పే ఇది గానీ, ఏంటంటే మాటలు గానీ, వాళ్ళ ఏం చేస్తున్నారు అవన్నీ వాళ్ళు మటుకు ఆపేస్తారనమాట. అంటే దే డోంట్ వాంట్ టు ప్రాసెస్ ఇట్. వాళ్ళకి వినిపిస్తది, వాళ్ళకి కనిపిస్తది కానీ కనిపించింది అటెన్షన్ అయితే పే అయితే చెయ్యరు. వినిపించింది అటెన్షన్ అయితే వాళ్ళు పే చేయరు. అండ్ బ్రెయిన్‌లో అదేమీ ప్రాసెస్ చేయరు. దాంతో వాళ్ళు ఏమి మటికి నేర్చుకోరనమాట. సో, నేర్చుకోకుండా వాళ్ళకి మాటలు రావు. అంటే మాటలు అయితే రావు. వాళ్ళకి కమ్యూనికేషన్ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలీదు. ఇంకా వాళ్ళ మటికి బ్రతకడానికైతే వాళ్ళ మటికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, ఇది యూజువల్‌గా అంటే మేము మటికి అంటే యూజువల్‌గా సైన్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఇది ఒక రకమైన జెనెటిక్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అనేసి. బట్ జెనెటిక్ ప్రాబ్లమ్ అయినా అవ్వకపోయినా మనకి ఏంటంటే యాజ్ మోర్ దెన్ 28 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పేదేంటంటే ఇంకా చాలామంది నాలాంటి మటికి సీనియర్ పీడియాట్రిషియన్స్ చెప్పేదేంటంటే ఫోను, టీవీ ఇలాంటివి స్క్రీను అర్లీ ఏజ్‌లో ఎక్స్‌పోజ్ అయితే ఇలాంటి అవ్వే ఛాన్స్ అయితే చాలా ఉంది. మేము మటికి చూస్తూనే ఉంటామట. సో, ఆటిజంలో ఎవ్రీ మంత్ నాకు ఇద్దరో, ముగ్గురో వస్తుంటారనమాట. ప్రతి ఒక్కళ్ళలో ఇదే హిస్టరీ సేమ్ హిస్టరీ. అంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు. హస్బెండ్ ఏమో వర్క్‌కెళ్ళిపోతారు. వైఫ్ ఒక్కళ్ళే ఉంటది. ఇంట్లో అన్నీ పని చేసుకోవాలి. ఫోన్ ఇచ్చేసి చిన్న పిల్లాడికి ఆమె మటికి పనులైతే మటికి చేసుకుంటది. సో, గంటలు ఆ పిల్లాడేమో ఫోన్ గానీ, టీవీ గానీ చూస్తూ ఉంటది. అది మటికి టీవీ అదే కంటిన్యూస్‌గా ఆన్‌లోనే ఉంటుంది. సో, అర్లీ ఏజ్‌లో ఈ స్క్రీన్ ఎక్స్‌పోజర్ వల్ల మేము మటికి చూస్తున్నాం అన్నమాట. సో, దీనిది కాజ్ అండ్ ఎఫెక్ట్ మటికి రిలేషన్‌షిప్ ఇంకా స్ట్రాంగ్‌గా ప్రూవ్ అవ్వలేదు. కానీ మా ఎక్స్‌పీరియన్స్‌లో కనిపించింది ఏంటంటే, ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అనమాట. సో, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ ఎ పాసివ్ థింగ్ మాట. ఫోన్ అండ్ టీవీ ఈజ్ నాట్ ఇంటరాక్టివ్. అది ఇంటరాక్టివ్ కాదసల. సో, అది ఓన్లీ ఒక పాసివ్‌గా దాంట్లో ఏదో కార్టూన్స్ ఏదో వస్తూనే ఉంటాయి. అవి వీళ్ళు వింటూ ఉంటారు. చిన్న పిల్లలు స్క్రాల్స్ చేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు మటికి మునిగిపోతారు. దాంట్లో ఎంతో వాళ్ళు మటికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అది మంచిది కాదు అది. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సో, జనరల్‌గా 2, 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలకి స్క్రీన్ అస్సలు చూపించకూడదు. సో, టీవీ గానీ, ఫోన్ గానీ అస్సలు వాళ్ళకి ఎక్సెప్ట్
వీడియో కాలింగ్ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీడియో కాలింగ్ కానీ చేస్తే అది ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 3 years 3 to 5 years అనేది ఎవ్రీడే 1 hour కంటే ఎక్కువ అయితే వాళ్ళకి స్క్రీన్ ఎక్స్పోజర్ ఉండకూడదు. ఆ 1 hour కూడా ఎలా ఉందంటే వాళ్ళకి వదిలేయకూడదు అన్నమాట. యూజువల్గా పేరెంట్స్ పక్క నుండి ఆ టీవీలో ఏమొస్తుంది అది వాళ్ళు ఒకరికి ఒకళ్ళు చెప్పుకుంటూ వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు పిల్లలకి ఒక రకమైన నైస్ ఎడ్యుకేషనల్ స్టిమ్యులేషన్ వస్తుందన్నమాట వాళ్ళకి. సో ప్యాసివ్ వాచింగ్ అన్నది మంచిది కాదు. సో జనరల్గా 5 years కంటే తక్కువ ఉన్న పిల్లలకి అయితే ఇలాంటి ఎక్కువగా స్క్రీన్ అయితే అస్సలు ఉండకూడదు. యూజువల్గా నా దగ్గర వచ్చే పేషెంట్స్ వాళ్ళ మటుకి పేరెంట్స్ ఎలా అంటారంటే మా పిల్లాడు ఫుడ్ మటుకి తినడు, ఫోన్ చూపిస్తేనే ఫుడ్ అయితే వాళ్ళు తింటారు, సో ఫోన్ నాకు తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతే కాదు. దాంతో ఏంటంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, వాళ్ళకి అసలు ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి మటుకి ఫామ్ అవ్వదు అనమాట. సో ఇలాగ ప్యాసివ్గా స్క్రీన్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టడం అన్నది మంచి అలవాటు కాదు. ఇది కంప్లీట్గా దీన్ని మటుకి బ్యాన్ చేయాలన్నమాట. సో ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ది చైల్డ్. ఒక చైల్డ్ మెంటల్ డెవలప్మెంట్కి ఇది బాగుండాలి అంటే స్క్రీన్ని కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయాలి. ఇంటరాక్షన్ ఉండాలి. పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే పిల్లలు కానీ వాళ్ళతో మటుకి మాట్లాడుతూ ఇంటరాక్టివ్గా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళలో బ్రెయిన్ మటుకి స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏమవుతుంది అంటే బాగా వాళ్ళు మటుకి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, అన్నీ వాళ్ళకి వస్తాయి. అది అలాగా వాళ్ళకి వస్తుందన్నమాట. సో అందుకనే స్క్రీన్ అనేది అసలు మంచిది కాదు. ఇదొక టైప్ ఆఫ్ ఎపిడమిక్ అయిపోయింది. ఇంతకుముందు మటుకి 20 years బ్యాక్ అయితే ఇంత ఎక్కువ ఉండేది కాదు. సో ఈ టీవీ ఫోన్ వచ్చాక ఇది ఎక్కువైపోయిందన్నమాట. సో మనం దీనివల్ల అది కాకపోవచ్చు అని అనడానికి వీలు లేదు. డెఫినెట్గా ప్రతి చైల్డ్లో ఎవ్రీ చైల్డ్ ఎవరికైతే మటుకు ఆటిజం ఉన్నదో వాళ్ళు మన హిస్టరీ కానీ అడిగితే డెఫినెట్గా వాళ్ళు చాలా చిన్న వయసులో అంటే 1 year 1.5 year అంటే ఫస్ట్లో వాళ్ళు కొద్దిగా మటుకు మాట్లాడడం మటుకు వాళ్ళు మటుకు స్టార్ట్ చేశారు. కానీ విదిన్ 4-5 monthsలో ఈ టీవీ ఫోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ వచ్చిన మాటలు కూడా పోయాయన్నమాట. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ అయితే ఉండదు. వాళ్ళే మటుకి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ టాయ్స్తో వాళ్ళు మటుకి ఆడుకుంటూ ఉంటారు. ఏ పిల్లలతో ఏ పెద్దోళ్ళతో వాళ్ళకి మటుకి మాట్లాడడం మటుకి అవసరం ఉండదు. ఇది ఒక్కసారి వచ్చింది అంటే ఇది పోదు. చాలా కష్టపడితే నెమ్మది లైఫ్ లాంగ్ ఇది చాలా ఇబ్బంది అయిన ఇది మాట. సో అందరికీ ఇది అవ్వేది కాదు. సో దయచేసి నేను ప్రతి పేరెంట్కి నేను మటుకి చెప్పేది ఏంటంటే బిలో 5 years అన్నది స్క్రీన్ అయితే మీరు మటుకి అవాయిడ్ చేయండి. ఎస్పెషలీ 3 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా జీరో స్క్రీన్ అన్నమాట. ఆఫ్టర్ 3 years అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాలా తక్కువ టైము, అది కూడా మీరు దగ్గర ఉండి వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చూస్తున్నారు అది వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చూపించండి. థ్యాంక్ యూ.